ట్రూ9 న్యూస్ కి స్వాగతం. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు కాలి సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి అండగా ఉదయగిరి నియోజకవర్గ జనసేన పిఓసి కొట్టే వెంకటేశ్వర్లు, యువనేత నిమ్మలపల్లి రామచైతన్య, టీడీపీ యువనేత గంటా అశోక్లు నిత్యావసర వస్తువులు నగదు అందజేశారు. వివరాల్లోకెళితే మండల కేంద్రమైన జలదంకి ఎస్టీ కాలనీలో మంగళవారం రాత్రి పొట్లూరు శివ ఇల్లు అగ్నికి ఆహుతి అయింది. సర్వస్వం కోల్పోయి ఆ కుటుంబం వీధిన పడింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన ఉదయగిరి నియోజకవర్గం నేత కొట్టే వెంకటేశ్వర్లు, రామచైతన్య, టీడీపీ నేత గంటా అశోక్లు నిత్యావసర సరుకులు వంట సామాన్లు అందజేసి అండగా నిలిచారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన మండలాధ్యక్షులు తోట మురళి, రఘు, వంశీ, రియాజ్, కళ్యాణ్, చైతన్య, నందు తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు తమ్ముడు ఈరోజు జలదంకి మండలంలోని జలదంకి గ్రామంలో ఎస్టీ కాలనీలో స్కూల్ పక్కన ఉన్నటువంటి పొట్లూరు శివ అనే వారి నివాసం గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు తగలబడిపోయి వారి అన్నీ సర్వం కోల్పోయారు. దానికి జనసేన పార్టీ జలదంకి మండల నాయకులందరూ కూడా తెలిసిన వెంటనే వాళ్ళకి నిత్యావసర వస్తువులు అలాగే వంట సామాగ్రి అవన్నీ పంపిణీ చేసేందుకు తక్షణ సహాయం కింద వీటిని అందజేస్తున్నాం జనసేన పార్టీ ఆధ్వర్యంలో. అలాగే గవర్నమెంట్ తరఫున వారికి వచ్చే ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా మన జనసేన తరఫున వారికి అందజేసే విధంగా ఎమ్మెల్యే గారిని వాళ్ళందరినీ కూడా కనుక్కొని, ఎంఆర్ఓ గారిని వాళ్ళందరినీ కూడా కనుక్కొని వారికి సహాయ సహకారాలు అందించేందుకు జనసేన వారికి పూర్తి మద్దతు అండగా ఉంటామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. అటు